దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తం మరణించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచి సజీవుడిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 40 దినముల వరకు తన శిష్యులకు అగుపడుతూ మరి 40వ దినము ఆ యొక్క ఒలీవలమనేటువంటి కొండపై నుంచి శిష్యులతో మాట్లాడి ఆ ఒలీవలమనే కొండపైన శిష్యులను ఆశీర్వదించి ఆయన పరలోకంలోని తండ్రి అయిన దేవుని సన్నిధానంలోనికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనములో ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు అనగా పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మని ఆగమనము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారని వారికి చెప్పి, ఇదిగో ఆయన మరి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని వారితో చెప్పాడు. అంతేకాదు, ఆ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. హల్లెలూయా. మేఘము ఆయనను కొనిపోయింది. మరి ఆయనను ఆ మేఘము ఎక్కడికి కొనిపోయిందో మనం చూసాము. ఆయన పరలోకమందున్న తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్నాడని పరిశుద్ధుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడగలుగుతాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. హల్లెలూయా. ఆ కూర్చుండి ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారు మరి త్వరలో మేఘవాహనుడై తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన తన శత్రువులను తన పాదపీఠముగా చేయు వరకు, దేవుడు తన శత్రువులను తనకు పాదపీఠములుగా చేయి వరకు ఆయన అక్కడ ఉండవలసింది. కీర్తనల గ్రంథము 110వ దావీదు కీర్తనలో రాజు అయినటువంటి దావీదు ఇలాగంటున్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అనగా దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారితో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. హల్లెలూయా. ఆయన అక్కడ దేవుని సన్నిధానములో దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయన నిత్యము మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతూ ఉన్నాడు. నిత్యము మనలను పరిపూర్ణులుగా చేయడానికి మన కొరకు ఆయన మరి స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో ఆయన ఈ మాటలు తెలియజేశాడు. ఆయన మరి సిలువకు అప్పగించబడక మునుపు శిష్యుల హృదయాలను ఎరిగినటువంటి వాడై వారితో అంటూ ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి గమనిస్తే, నేను మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. ఆ పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటే, ఇదిగో నీకు నాకు స్థలము సిద్ధపరచడానికి
మన శత్రువులను పాదపీఠములుగా దేవుడు సంపూర్ణముగా ఆయనకు సమర్పించే వరకు అక్కడ మన కొరకు యేసయ్య స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. వాగ్దానం చేశాడు. క్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేశాడు. ఇదిగో నా తండ్రి ఇంట్లో అనేకమైనటువంటి నివాసాలున్నాయి, అనేకమైనటువంటి సింహాసనాలు మీ కొరకు నేను సిద్ధపరచాలి, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచాలి, నేనుండు చోటుకి మిమ్మల్ని కూడా తీసుకొని వెళతాను. హల్లెలూయా. 12వ వచనంలో నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును. ఆ వెళుతున్నటువంటి ఆయన మనకు స్థలం సిద్ధపరచడానికి అక్కడ పరలోకంలో ఆయన పని జరిగిస్తూ భూలోకంలో కూడా మరి తన పని జరిగించడానికి మన కొరకు పరిశుద్ధాత్మను కృమ్మరిస్తూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధాత్మని మన కొరకు ఆయన పంపుతూ ఉన్నాడు. ఆదరణకర్త అయినటువంటి ఆ పరిశుద్ధాత్మని మన కొరకు ఆయన పంపుతూ ఉన్నాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. హల్లెలూయా. ఆ సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ దేవుడు పెంటెకోస్తు పండుగ దినాన మరి ఈ లోకంలోనికి సంఘము పైకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆ దినం మొదలుకొని తన పరిచర్యను పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు స్థలమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ స్థలము సిద్ధపరుస్తున్నటువంటి ఆయన ఇదిగో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కార్యాన్ని సంపూర్ణం చేసి మరి క్రీస్తు ప్రభుల వారి యొక్క శత్రువులందరినీ ఆయన పాదపీఠములుగా చేసి కాలం సంపూర్ణమైనప్పుడు మనందరినీ పరిశుద్ధులందరినీ కొనిపోవడానికి క్రీస్తు ప్రభుల వారు రాబోతూ ఉన్నాడు. రావలసినటువంటి సమయము ఆసన్నమవుతూ ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. హల్లెలూయా. ఆమేన్. ఆయన త్వరలో రాబోతున్నాడు. మనలందరినీ ఆ సిద్ధపరిచినటువంటి స్థలంలో, దేవుని ఇంటిలో, దేవుని సన్నిధానంలో, మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి స్థలంలో మనందరినీ నివసింపజేయడానికి, యుగ యుగములో ఆయనతో కలిసి జీవించడానికి, పరిపాలించడానికి ఆయన మన కొరకు రాబోతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనంలో ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. చూసారా ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు నీ హృదయం అనే తలుపు నొద్ద నిలబడి ఆయన తట్టుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయనకు అర్పించమని, మరి నీ జీవితాన్ని ఆయన సాక్షిగా నిలబెట్టమని, నీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించుకొని ఆయన సాక్షిగా మహిమగల సాధనంగా ఈ లోకంలో జీవించమని ఆయన నీ హృదయం అనే తలుపు నొద్ద నిలబడి పిలుస్తూ ఉన్నాడు, తట్టుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు ఆయన స్వరాన్ని విని నీ హృదయ ద్వారమును తెరిసిన ఎడల ఆయన నీ యొద్దకు వచ్చి
ఆయనతో కలిసి భోజనం చేయడానికి. అంతేకాదు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారం, ఆయన కుడిపార్శ్వమందు, మరి దేవుని సింహాసనం కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఆయనతో కూడా మరి పరిపాలన చేస్తున్నటువంటి ఆయన ఆ సింహాసనాన్ని మనకు ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత! హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం! దేవుని సింహాసనము, క్రీస్తు ప్రభుల వారు ఉన్నటువంటి ఆ స్థలము, దేవుని సింహాసనము, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఆయన సింహాసనాన్ని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆయన స్వరాన్ని వింటున్నావా? ఆయన రాకడ సమీపముగా ఉంటూ ఉన్నది. ఆయన రాకడ మరి చాలా సమీపముగా ఉంటూ ఉన్నది. అనేకమైనటువంటి ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి, లేఖనములు నెరవేరుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు, భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, వరదలు, యుద్ధ సమాచారాలు. భూమి అందంతటా దేవుని సువార్త ప్రకటించడానికి మార్గములు తెరవబడుతూ ఉన్నాయి. దేవుని రాకడ సూచనలు. ఆయన స్వరాన్ని విందాం. మన హృదయం అనే తలుపును తెరచి క్రీస్తు ప్రభుల వారిని హృదయంలోనికి ఆహ్వానిద్దాం. మన హృదయం అనే సింహాసనం మీద ఆయనకు చోటిస్తే ఆయన తను కూర్చున్న సింహాసనం పైన మనకు స్థలాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఆయనతో మనతో కలిసి భోజనం చేయడానికి, నిత్య జీవంలో ఆయనతో పాలుభాగస్తులం అవడానికి ఆయన స్వరాన్ని విని ఆయనకు మన హృదయం అనే ద్వారాన్ని తెరుద్దాం. యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చాలా రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మా పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మరణాన్ని జయించి పునరుత్థానుడుగా తిరిగి లేచి 40 దినముల వరకు తన శిష్యులకు అగుపడి ప్రభువా మరి ఆరోహణమై మీ యొక్క కుడిపార్శ్వమున, మీ సింహాసనపు కుడిపార్శ్వమున ఆసీనుడై నిత్యము మా కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతూ ఉండిగా ఆ క్రీస్తు ప్రభుల వారి స్వరాన్ని మేము విని ఆయన పిలుపునందుకొని దేవా మీ కొరకు బలమైన సాక్షులముగా, మీ కొరకు మహిమ కలిగిన సాధనములుగా సాక్షులముగా మమ్మల్ని మేము సమర్పించుకొని మీ కొరకు ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నింటిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. బిడ్డలు మీ స్వరాన్ని విని యేసయ్య మిమ్మల్ని తన కుటుంబంలో చేర్చుకొని మీతో కలిసి భోజనం చేసే అనుభవంలోనికి ప్రభా బిడ్డలను నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. కృపగల మా దేవా, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్య మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదలను గ్రహించమని వేడుకుంటున్నాం. అయా దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి ప్రభా, కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా, వేదనలో ఉన్నటువంటి బిడ్డలకు ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం. నాయన మీకు స్తోత్రాలు. దేవా మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము, జ్ఞానము బిడ్డలకు వివేచనను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కృపగల దేవ, భారతదేశంలో మా ప్రియ కుటుంబాలన్నింటిని జ్ఞాపకం చేసుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం ఉన్న మా ప్రియ కుటుంబాలన్నింటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన
యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.